హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు అయితే ఎప్పటిలాగానే హడావిడిగా లేసామండి. పని అయిపోయింది. పూజ అయితే ముగించుకున్నాము. శివరాత్రి కాబట్టి ఏదన్నా గుడికి వెళ్ళి వస్తే బాగుండని చెప్పి నేనైతే ప్రతి సంవత్సరం ఒక్కదాన్నే వెళ్తాను. ఈ సంవత్సరం మా వారికి సెలవు దొరికింది. అందుకని అందరం కలిసి బయలుదేరదామని మా పిల్లలు కూడా ఫోన్ చేసి రమ్మంటే వచ్చారు. మాకు దగ్గరలోనే 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది గుడి. మేము బయలుదేరేసరికి బాగా మధ్యాహ్నం 12:30 అట్లా అయిందండి. మంచి ఎండ అయినా సరే ఈరోజు బాగా జనం గుడికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలా సందడిగా కోలాహలంగా ఉంటుంది చూడటానికి ఆ శివయ్య దర్శనం కోసం. మేమైతే మొత్తానికి మాకు దగ్గరలోనే 4 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి తేరాల గుడిని. ఇదైతే చూడండి తేరాల కోరి అంటారు. ఇది కసర మిల్లు. ఇక్కడి నుంచే ఫ్యాక్టరీకి బకెట్ల ద్వారాగా అదంతా వెళ్ళిపోతుంటుంది. చూడండి పెద్ద పెద్ద గుట్టల్లాగా ఉన్నాయి. టిప్పర్ల ద్వారాగా బకెట్ల ద్వారాగా ఇదంతా మాచర్ల ఫ్యాక్టరీకి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత సిమెంట్ తయారవుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఇదిగోండి ఇదంతా దానికేను. మొత్తానికైతే వచ్చాము. ఎండ అయినా సరే చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే స్వామి దర్శనానికి ఈరోజు శివరాత్రి పండగ కాబట్టి. కాకపోతే దారిడు పెరుగుతున్నాయి. వెళ్ళినంతసేపు దుమ్ము ఎక్కువగా ఉంది. కార్లు, వెహికల్స్, ఆటోలు ఎవరికి వీలు ఉన్నట్టు వాళ్ళు వచ్చేసారు. మొత్తానికి మేము కూడా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గుడి పేరు వచ్చేసి తేరాల సిద్ధేశ్వర స్వామి ఆలయం అంటారు దీన్ని. మాకు దగ్గరలో ఉంది. కాకపోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక గుడికి వెళ్తాను. ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాము, కొంచెం దగ్గరలో ఉన్నామని. మీరందరూ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వెహికల్స్ ఎండలో పెడితే మళ్ళీ వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బందిగా అయిద్దని ఒక నీడ చూసుకొని పెడదామని చెప్పేసి ఎత్తుక్కుంటున్నాము. మొత్తానికైతే మాకు గుడి ముందలే ఒక చెట్టు దగ్గర అయితే ఖాళీ ప్లేస్ దొరికింది. ఇక్కడ చూడండి ఈ పక్కనే చెట్టు ఉంది కదా, అక్కడైతే ఖాళీ దొరికేసింది. ఇదిగోండి ఇక్కడైతే పెట్టుకున్నాం మా 2 వెహికల్స్. మొత్తానికి ఇక్కడ పెట్టుకొని ఎవరి బండ్ల దగ్గర వాళ్ళే చెప్పులు ఇడిచేసి పక్కన పెట్టేసి వెళ్తున్నాము. గుడి లోపలికైతే వెళ్ళాము మేము కూడా. ఇది గుడి లోపల చూడండి. ఇదంతా క్యూ లైను. వెళ్ళి లైన్లో నిల్చోవాలి. ఎంత టైం పట్టుద్ది. కానీ మేమైతే వెళ్ళిన తర్వాత మా అల్లుడు గారు ఏం చేశారంటే, మేమైతే డిపార్ట్మెంట్ తాలూకా అని చెప్పి వాళ్ళని అడగటం జరిగింది. ఒక 10 నిమిషాలు లైన్లో నిల్చున్నాము. తర్వాత డిపార్ట్మెంట్ అనేసరికి పంపించారు. ఇదైతే కోనేరు. ఈ నీళ్ళల్లో పిల్లలు స్నానాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న పిల్లలు. నీళ్ళు బురదగా ఉన్నా కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చెట్ల కింద చల్లటి నీడ కింద కూర్చొని కాసేపు సేద అయితే తీర్చుకుంటున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. మా మనవడు నడవలేని అమ్మమ్మంటే ఎత్తుకున్నాను. తర్వాత ఇక్కడ భోజనాలు కూడా కేసీపీ వాళ్ళు చక్కగా అరేంజ్ చేస్తున్నారండి. ఒక్కసారి ట్రిప్కి కూర్చునేసరికి భక్తులు ఎంతమంది కూర్చుంటున్నారంటే ఒక్క లైన్కి వచ్చేసి ఒక టైంలోనే 850 మంది దాకా కూర్చుంటున్నారు. దాదాపు 10-12 వేల మందికి అయితే భోజనాలు అయితే జరుగుతున్నాయి. మేమైతే దర్శనాలు అయితే చేసుకున్నాము. ఇంకా భోజనానికి బయలుదేరాము. చూశారు కదా ఎంత పెద్దగా ఎంత చక్కగా ఫ్యాన్లు, భోజనాలు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూస్తున్నారు. వాళ్ళకి అందరికైతే థ్యాంక్స్ అయితే చెప్పుకోవచ్చు. కేసీపీ వాళ్ళకి చాలా చక్కగా పెడుతున్నారండి కూర్చోబెట్టి. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఆ మట్టిలోనే తినేవాళ్ళం. ఇప్పుడైతే చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ భోజనాలకి. తిని బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూడండి. మా అల్లుడైతే చెరుకులు అయితే కొట్టించుకొచ్చాడు. ఇవన్నీ ఇదిగోండి. తిని బయటకు వచ్చిన తర్వాత తిరిగి బయలుదేరాలంటే మా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు. కాస్త చల్లదనంగా ఉంటుంది. ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తింటున్నారు. నడవలేని వాళ్ళు కాసేపు ఎండకు కూర్చోవాలనుకుంటే ఇక్కడ నీడ టెంట్లు ఏర్పాటు చేశారు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ లైక్ చేయండి. బాయ్, నమస్తే.